ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు 1 2 3. నేను మీ మాధవిని. ఈ రోజు అయితే మాత్రం బయట వాతావరణం అయితే బాగా వర్షం పడుతుంది. సో వైట్ రైస్ తెల్లకైతే పలావ్ చేసుకున్నాం. వెజిటేబుల్ పలావ్ సూపర్ అయితే ఉంది. ఎట్లా చేయాలంటే మాత్రం ముందుగా కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కాకొచ్చాక బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. ఇక బిర్యానీ సామాన్లన్నీ వేసుకొని కొద్ది జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇక వెజిటేబుల్స్ ఇక అయితే మన ఇంట్లో ఏముంటాయి అయితే వేసుకోవచ్చు. ఏమీ లేనప్పటికైతే వైట్ రైస్ కన్నా ఇవే బెస్ట్ కదా. ఇక కొద్దిగా 4 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, 4 ఉల్లిపాయలు పొడవుగా కోసుకోవాలి. టమాటా, పచ్చిమిరకాయ, క్యారెట్ వీటిని వరకు వేసుకొని ఇక బాగా వేపుకున్నాం అనమాట. ఇక వీటన్నిటిని బాగా వేపుకున్నాక ఇవన్నీ కొద్దిగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇక కొద్దిగా పుదీనా వేసుకున్నాం అన్నమాట. పులావ్ కానీ బిర్యానీ కానీ పుదీనా కొత్తిమీరే కదా టేస్ట్. ఇక కొద్దిగా పుదీనా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇక వీటిని బాగా కలుపుకోవాలి. ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్నాక ఇవి కొంచెం వేగినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇక ఇప్పుడే వేసేసుకుంటే మనకి మొక్కకైతే పట్టి బాగుంటుంది. సో అందుకని మనం ఇప్పుడే అయితే వేసేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే మాత్రం ముక్కలకి పట్టి ఇక మనకి బిర్యానీ కూడా ముక్క టేస్ట్ అయితే వచ్చింది అనమాట. సో అందుకని ముందు ముక్కలకైతే వేసేసుకోవాలి. ఇక మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని మేమైతే మాత్రం కొద్దిగా స్పైసీగా ఉండాలని 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాం. ఎందుకంటే మరీ కారం లేకుండా ఉన్నా తినలేం. ఇక అందుకని కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం. ఇక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాం. ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి. ఇక పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట. ఇంకా ఈ క్యారెట్, టమాటా ఇవన్నీ కూడా ఉల్లిపాయ ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేపుకోవాలి. ఇక వీటిని మొత్తాన్ని కూడా మనం పసుపు కూడా వేయబట్టి చూస్తారా కొద్దిగా పసుపు కలర్ కూడా వచ్చింది. ఇక కారం కూడా వేసాం. ఇక వాటర్ ఇక ఒక గ్లాసు బియ్యం అనుకోండి, గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోవాలి. ఇక మనకైతే మాత్రం లోట అయితే కొలుచుకున్నాం. ఇక లోట బియ్యానికి లోటాన్నర నీళ్ళు అయితే పోసుకోవాలి మనం. ఇక అయితే మాత్రం 3 లోటాల రైస్ అయితే తీసుకుంటున్నాం మేము. ఇక 3 లోటాల రైస్ని ఒక గంట ముందే నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది సన్న బియ్యం అనమాట. ఈ బాస్మతి రైస్ అయితే కాదు, సన్న బియ్యం. ఒక గంట సేపు నానబెట్టుకున్నాక ఇక ఎసరు బాగా మరగాలి. ఇక ఎసరు బాగా తలబల బాగా మరగాలి. ఇక మరిగింది ఎసరు మాత్రం మరిగింది బాగా. ఇక అప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం కూడా వారదేవుకొని ఈ ఎసట్లు అయితే వేసుకోవాలి. ఇకైతే చెప్తున్నా కదా, గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోయిద్ది. ఎందుకంటే ఆల్రెడీ మనం బియ్యం నానబెట్టుకొస్తున్నాం. కొద్ది గొప్ప వాటర్ అయితే మాత్రం వచ్చేసిద్ది అనమాట మనం ఎంత వారదేవినా కానీ. ఇక అందుకని గ్లాస్కి గ్లాసున్నర అయితే సరిపోయిద్ది. ఇక మొత్తం కూడా బియ్యం అన్నీ కూడా ఈ ఎసట్లు అయితే వేసేసుకోవాలి. ఇక ఎసట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎసరిని బియ్యం వేసాక అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకోవాలి మనం. ఇక అయితే పులావ్ మాత్రం సూపర్ ఉంటుంది. స్పైసీగా ఉండాలి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి అందుకని మాత్రం కారం అయితే వేసుకున్నాం. యాక్చువల్లీ అన్నిసార్లు అయితే కారం అయితే వేయం. ఇక ఒక్కొక్కసారి అయితే కారం వేస్తాం అనమాట. ఇక ఇవాళ అయితే మాత్రం కారం వేసామన్నమాట. ఇక ఎల్లో కలర్ పసుపు వేసాం కదా, పసుపు వేయడం వల్ల మాత్రం కలర్ కూడా సూపర్ అయితే కనిపిస్తుంది అసలుకి. ఇక మొత్తం కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇక మూత పెట్టుకుంటే చూసారా మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక నీళ్ళు మొత్తం కూడా ఇంకిపోయినాయి. ఇక నీళ్ళు మొత్తం ఇంకిపోయినాక మళ్ళీ ఇంకొకసారి అటు ఇటు అన్నం మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఇక మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇక మూత పెట్టుకొని మూత పైన మనం ఏమైనా ఎత్తు పెట్టుకోవాలన్నమాట, బరువు పెట్టుకోవాలి. ఇక బరువు అంటే మనమైతే ఆయిల్ డబ్బా పెట్టేసాం ఏకంగా. మన ఇంట్లో ఆయిల్ డబ్బా అయితే ఎక్కువగా ఉంటాయి. వాటర్ క్యాన్ కానీ ఎక్కువ బిర్యానీ అయితే వాటర్ క్యాన్ పెడతాం. స్పైసీ పలావ్ అయితే రెడీ. ఇక సూపర్ ఉంది అసలు పలావ్ టేస్ట్ అయితే మాత్రం చూడండి. ఇక ఈ పలావ్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి.